హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. పీపుల్స్ పోస్ట్ టీవీ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ముందుగా ఇవాళ తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ లో వచ్చిన ప్రధాన అంశాలను చూద్దాము. తెలంగాణ న్యూస్ పేపర్స్ లో ముందుగా దిశ న్యూస్ పేపర్ చూస్తున్నాం. దిశలో ప్రధాన బ్యానర్ ఐటమ్ గా వచ్చిన ఐటమ్స్ చూసుకుంటే కనుక కాంగ్రెస్ లో పదవుల పండుగ, సామాజిక సమీకరణాలతో పేర్లు ఇవ్వండి, మంత్రివర్గ విస్తరణపై కదలిక, 15 రోజుల్లో పీసీసీ కార్యవర్గం పూర్తవ్వాలి, నామినేటెడ్ పోస్టులు సైతం భర్తీ చేయండి, వచ్చే నెలలో తెలంగాణకు రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో ర్యాలీ, సభకు హాజరు, సూర్యాపేట లేదా కార్యదర్శి వేణుగోపాల్ సూచన. ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు కదండి. అక్కడ ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డికి ప్రధాన కార్యదర్శి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్స్ గురించి చెప్పడం జరిగింది. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని చెప్పేసి, అలాగే సంవిధాన్ బచావో ర్యాలీ సభకు హాజరవుతారు రాహుల్ గాంధీ. అది ఖమ్మం లేదా సూర్యాపేటలో నిర్వహించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టులో సైతం భర్తీ చేయమని చెప్పి సూచనలు చేశారు. అంటే నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ తెలంగాణకి వస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రధాన బ్యానర్ హెడ్లైన్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై చాలా మందికి అంటే ఆశావహులు ఎదురు చూస్తూ ఉన్నారు. దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్లో మంత్రివర్గ విస్తరణపై కదలిక అన్నారు. కదలిక వచ్చింది అంటే ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చిన తర్వాత సంవిధాన్ బచావో ర్యాలీ తర్వాత మంత్రివర్గంలోకి అంటే కొత్త వాళ్ళని తీసుకోవడము, లేదా పర్ఫార్మెన్స్ వైజ్ ఇప్పుడున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ ఉంచే వాళ్ళని ఉంచుతారు. తర్వాత కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి కొత్త వాళ్ళని కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఎట్టకేలకు ఆశావహుల్లో అయితే కనుక ఇప్పటివరకు ప్రతిసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా అనుకుంటారు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, ఈసారైనా మా పేర్లు వస్తాయేమో, మంత్రివర్గంలో మాకు చోటు దక్కుతుందేమో అనేసి ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఈసారి నిజంగానే ఇది గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే కనుక వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అలాగే ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక ప్రధాన వార్త, క్వాష్ పిటిషన్ విత్డ్రా, సుప్రీంకోర్టు నుంచి వెనక్కి తీసుకున్న కేటీఆర్, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 9న సుప్రీంలో పిటిషన్, నిన్న విచారించిన అత్యున్నత న్యాయస్థానం. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని కామెంట్ చేసిన సుప్రీంకోర్టు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అనూహ్య పరిణామం, మరోసారి నోటీసులు ఇవ్వనున్న ఏసీబీ, ముగ్గురిని ఒకేసారి విచారించే అవకాశం. ముగ్గురు అంటే ఇక్కడ A1, A2, A3 ఉన్నారు కదా, కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, ఈ ముగ్గురిని ఒకేసారి విచారించే అవకాశం ఉంది ఏసీబీ అని కనిపిస్తోంది. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే కనుక హైకోర్టులో కేటీఆర్ ఏదైతే కేసు వేశాడో పిటిషన్ వెనక్కి అంటే పిటిషన్ కొట్టేసేయండి అని చెప్పేసి హైకోర్టు అంటే పూర్తి ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఏసీబీ కానీ ఈడీ కానివ్వండి కోర్టుకి తెలియజేయడం జరిగింది. ఆ నేపథ్యంలో హైకోర్టు అంటే ఆధారాలు ఉన్నప్పుడు మేము దీన్ని ఎలా కొట్టేయగలుగుతాము అని చెప్పేసి హైకోర్టు చెప్పడంతో అక్కడ నిరాశ ఎదురై సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో నిన్న విచారణ జరిగింది. సుప్రీంకోర్టు కూడా కేసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని మేము జోక్యం చేసుకోలేము, హైకోర్టు ఏదైతే ఆదేశం ఇచ్చిందో దాంట్లో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది కేసుని. సో దాంట్లో భాగంగా కేటీఆర్ తరఫు న్యాయవాది ఏం వాదించారో చూద్దాం. అలాగే సో సుప్రీంకోర్టులో అసలు ఈ కేసు గురించి ధర్మాసనం ఏం చెప్పిందో ఒక్కసారి చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్లో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ క్వాష్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వరాలేతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు అర్యమ్మ సుందరం, సిద్ధార్థ దవే, మోహిత్ రావు వాదనలు వినిపించారు. సుప్రీం తీర్పుతో పిటిషన్పై వెనక్కి. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరుతూ
సుప్రీంకోర్టులో వేసిన దీన్ని వేసిన కేసుని సుప్రీంకోర్టు కూడా మేము హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వలేమని చెప్పేసింది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే కనుక కేటీఆర్ తరఫు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన వాదనలు వింటే కోర్టు కూడా దానికి సరైన అంటే ఎలా చెప్పాలంటే దీన్ని ఒకసారి కేటీఆర్ తరఫు న్యాయవాది వాదించింది ఏంటంటే కేటీఆర్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు, రాజకీయ కక్షల నేపథ్యంలోనే కేసు పెట్టారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టే సతాయిస్తున్నారు అన్న వేలో చెప్పారు. అప్పుడు ధర్మాసనం కూడా ఒకటే ఉంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసును ఎదుర్కోవాలి కదా అని చెప్పింది. దీంతో ఇంకా చేసేదేం లేక అందులో అదొకటి, ఇంకొకటి హైకోర్టు ఇచ్చిన తీర్పులో మేము జోక్యం చేసుకోలేమని కూడా స్పష్టం చేసింది. ఈ రెండు విషయాలతో కేసు ఉపసంహరించుకున్నారు. కేసు ఉపసంహరించుకోవడం కూడా అంటే ఉపసంహరించుకునే ముందు మరి కేటీఆర్ తరఫున న్యాయవాది ఇంకొక విషయం అడిగారు. అంటే మళ్ళీ హైకోర్టులో ఈ కేసుని వేసుకునే అవకాశం కల్పిస్తూ ఇక్కడ దీన్ని ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వండి అనేసి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అడగడంతో మేమైతే కనుక అంటే డిస్మిస్ చేస్తాము, అంటే ఉపసంహరించుకుంటాము, కానీ మళ్ళీ మీరు హైకోర్టుకు వెళ్ళే స్వేచ్ఛ ఇవ్వలేమని చెప్పేసింది సుప్రీంకోర్టు. సో దాంతో కేసుని ఉపసంహరించుకున్నారు కేటీఆర్ తరఫు న్యాయవాది. కాకపోతే కొన్ని చోట్ల ఎలా దీన్ని క్రియేట్ చేశారు అంటే కనుక కేటీఆర్ తరఫు న్యాయవాది కానీ కేటీఆర్ కానీ గులాబీ శ్రేణులు కానీ మేమే ఉపసంహరించుకున్నాం కేసుని అన్నట్టు చెప్పుకొచ్చారు. కానీ కాదండి, ఇక్కడ జరిగింది ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పేసింది హైకోర్టు తీర్పులో మేము జోక్యం చేసుకోలేమని, అందుకనేసి దీని మీద మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేము అని చెప్పేసి కేసుని కొట్టేసింది అనమాట. సో ఇప్పుడు ఎటు చూసినా కూడా కేటీఆర్కి దారులు మూసుకుపోయాయి అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువైపు ఏంటండి, ఒక మాజీ మంత్రి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నప్పుడు పూర్తి ఆధారాలు లేకుండా ఏసీబీ కానీ ఈడీ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు కానీ పూర్తి ఆధారాలు లేకుండా అయితే కనుక ఊరినే కేసులోకి లాగరు కదండి. పూర్తి ఆధారాలన్నీ సేకరించిన తర్వాతనే చర్యలు తీసుకుంటారు. ఆ నేపథ్యంలోనే కేటీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. సో ఈరోజు ఈడీ విచారణ 16వ తేదీ ఈరోజే కదా, ఈరోజు ఈడీ విచారణ కూడా ఉంది కేటీఆర్కి. మరి ఈడీ విచారణలో కేటీఆర్ ఏం చెప్తారో ఎలా సహకరిస్తారో అన్నది మనం వేచి చూడాలి. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్ సంఘ్ అడుగుజాడల్లో గులాబీ పార్టీ, ఆ పార్టీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు అన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో చట్టబద్ధమైన పాలన, స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేసిన హస్తం పార్టీ. 140 ఏండ్ల తర్వాత కాంగ్రెస్కు సొంతంగా పార్టీ ఆఫీస్. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏఐసిసి కొత్త కార్యాలయాన్ని నిన్న ప్రారంభించారండి ఢిల్లీలో. ఆ నేపథ్యంలో ఢిల్లీ టూర్లో ఉన్న రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్లాడారు. ఏంటంటే బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ సో బీఆర్ఎస్ కాదు పార్టీ పేరు బీఆర్ఎస్ఎస్, అంటే వాళ్ళ సంఘ్ అడుగుజాడల్లో నడుస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. సో వాళ్ళు చెప్తే మేము వినే స్థితిలో లేము, మా పాలన ఏంటో మాకు తెలుసు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. తెలంగాణలో చట్టబద్ధమైన పాలనే కొనసాగుతోంది కాబట్టి మీ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం లేదని చెప్పేసి స్పష్టీకరణ చేశారు. అందులో ఏంటంటే దేశం కోసం 140 ఏండ్లు ఏ స్వార్థం లేకుండా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నది కూడా చెప్పారనమాట. సో ఇంకొకటి మన భారతదేశం అంటే జాతీయ న్యూస్ అండి ఇది, భారతదేశం గర్వించదగ్గ విషయం. నేవీ అమ్ముల పొదిలోకి 3 యుద్ధ నౌకలు, ఒకేసారి 3 వార్షిప్లతో రికార్డు. సేవల్లోకి ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌకలు, ఐఎన్ఎస్ వాక్షీర్ జలాంతర్గామి. జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని. మేరీ టైంలో కొత్త శక్తిగా భారత్. పిఎం. ఇక్కడ మనం ఫోటో కూడా చూస్తున్నామండి. యుద్ధ నౌకలను పరిశీలిస్తున్న ప్రధాని మోడీ. భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో 3 కీలక అస్త్రాలు చేరాయి. ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌకలతో పాటు
ఐఎన్ఎస్ వాక్షీర్ జలంతర్గామిని ఒకేసారి నేవీలో చేర్చారు. ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ 3 వార్షిప్లను భారత ప్రధాని మోడీ జాతికి అంకితం ఇచ్చారు. ఒకేసారి 3 వార్షిప్లను సేవల్లోకి తీసుకురావడం ఆత్మ నిర్భర్ భారత్ వైపు వేసిన కీలక అడుగుగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ప్రపంచంలోనే భారత్ శక్తివంతమైన నేవీ పవర్గా ఎదిగిందని వివరించారు. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ అనే విజన్తో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. నిజంగా ఇది భారతదేశం గర్వించదగ్గ విషయం అండి. ఇది నిజంగా భారతదేశం గర్వించదగ్గ భారతీయులుగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణము. ఒకేసారి 3 యుద్ధ నౌకలను నేవీ అమ్ముల పొదలోకి పంపించడం అన్నది, ఒకవైపు నావికాదళం, ఇంకొక వైపు ఆర్మీ, ఇవన్నిటినీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఇది స్ట్రాంగ్ చేసుకుంటూ వస్తోంది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దాన్ని, అంటే మనకు కట్టుదిట్టమైన భారతదేశానికి అవసరమైన రక్షణ వలయంగా ఉంటున్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా చాలా భద్రంగా అమలు చేసుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే మనం ఇప్పుడు చూసిన వార్త కూడా నేవీ అమ్ముల పొదలోకి 3 యుద్ధ నౌకలు అన్నది, దీన్ని జాతికి అంకితం చేశారు నరేంద్ర మోడీ గారు. ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక లబ్ధిదారుల పేరుతో ఊరూరా ఫ్లెక్సీలు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా స్కీమ్స్ పై కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల వివరాలు, ఖర్చు చేస్తున్న డీటెయిల్స్ సైతం కొత్త తరహా ప్రచారానికి ప్రభుత్వం ప్లాన్. మనము 3 రోజుల క్రితం చూసుకుంటే కనుక మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి చెప్పారు, పొంగులేటి గారు, ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే ఇస్తున్నామో అలాగే రైతు భరోసా, ఆత్మీయ భరోసా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళ పేర్లతో ఫ్లెక్సీలు వేయిస్తామని చెప్పేసి దానికి సంబంధించినదే ఇంకా మరింత డీటెయిల్డ్గా న్యూస్ ఇచ్చారండి ఇక్కడ. అంటే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల వివరాలు, దానికి ఎంత ఖర్చు అవుతోందో ఆ వివరాలు కూడా కలిపి ఫ్లెక్సీలు వేస్తామని చెప్పేసి కొత్త ప్రచారానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇది నిజంగానే నాకు తెలిసి ఇప్పటి వరకు ఇలాంటి ఫ్లెక్సీలు వేసి అంటే లబ్ధిదారులు ఇంతమంది ఇంత ఖర్చు అయిందని చెప్పేసి ఎప్పుడు కూడా చూసింది లేదు, ఎక్కడ విన్నింది కూడా లేదు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటిది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రచారానికి ఇది ఒక రకంగా ప్రచారం కూడా అని చెప్పొచ్చు. సో పారదర్శకంగా కూడా ఉంటుందండి పరిపాలన. అంటే నిజంగా అర్హులైన వారికే వెళ్ళిందా లేదా, లేకపోతే ఎవరైనా వాళ్ళలో అనర్హులు ఉన్నారా అన్నది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎంత పకడ్బందీగా అధికారులకి చెప్పి అర్హులకే ఫలాలు అందించినప్పటికీ కొన్ని సందర్భాల్లో అధికారులు ఏమర్పాటుగానో లేదంటే ఏదో ఒక దాంట్లో పడిపోయినప్పుడు ఒక్కొక్కసారి అనర్హులకు వెళ్ళే అవకాశం ఉంది. అది చాలా 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 తక్కువ శాతం. సో ఇలాంటి బ్యానర్ ఏదైతే ఫ్లెక్సీ లేపిస్తామని చెప్పారో అర్హులకి ఎవరికి అయితే లబ్ధి పొందారో వాళ్ళందరివి. సో అలాంటప్పుడు అంటే ఇప్పుడు ఒక గ్రామంలో ఉన్నారు, లబ్ధిదారులకు ఇల్లులు వెళ్ళాయి, ఇంకొకరు కూడా లబ్ధిదారు ఉండొచ్చు, పొరపాటున వాళ్ళు మిస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే పొరపాటున వాళ్ళు అర్హులు కాకపోయినా కూడా వాళ్ళు లబ్ధి పొంది ఉండుండొచ్చు. అలాంటి వాళ్ళది ఆ గ్రామ ప్రాంతంలో కానీ ఆ ఏరియాలో వాళ్ళకి కానీ బాగా తెలుస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఒక ప్రచారమే కాదండి, లబ్ధిదారుల డీటెయిల్సే కాదు, అయిన ఖర్చే కాదు. సో ఎవరైతే లబ్ధిదారులు నిజంగా ఉండి వాళ్ళకు పొరపాటున ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటుందో, లేకపోతే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిన అవకాశం ఉన్నా కూడా అది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో 2 రకాలు కూడా ఇది ఉపయోగపడుతుంది. చెప్పాలంటే రేవంత్ రెడ్డి, మనం ఒకసారి చెప్పుకున్నాం రేవంత్ రెడ్డి విజన్ ప్రతి విషయంలో కూడా చాలా ఒక పకడ్బందీగా ఒక విజన్తో వెళ్తున్నారనేసి ఇక్కడ కూడా అదే కనిపిస్తోంది. తర్వాత ఇంకొకటి చూసుకుంటే కనుక కేజ్రీవాల్ విచారణకు కేంద్రం పర్మిషన్, లిక్కర్ స్కామ్ కేసులో ఈడీకి అనుమతి, ఢిల్లీ ఎన్నికల వేళ మాజీ సీఎంకు షాక్, త్వరలో సిసోడియా కేజ్రీవాల్ను ప్రాసిక్యూట్ చేసే ఛాన్స్. మనకు తెలిసిందే ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఆయన లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నారు, బెయిల్ పైన బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ విచారణకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీకి అనుమతి ఇవ్వడంతో ఇది ఒక రకంగా చెప్పాలంటే మాజీ సీఎం, ఇప్పుడు ఢిల్లీ సీఎంగా అంటే అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అతిషి గారిని సీఎం చేశారు. సీఎంగా ఎన్నుకున్నారు అతిషి గారిని. పార్టీలోని ముఖ్యులందరూ కలిపి, పార్టీ అంతా కలిపి కూడా అతిషి గారిని సీఎంగా ఎన్నుకున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ మాజీ సీఎం అనమాట. కేజ్రీవాల్కి ఈడీ విచారణ జరగనుంది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఎన్నికల వేళ, అంటే వాళ్ళు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయి ఉంటారు.
ఇది అరవింద్ కేజ్రీవాల్కి షాక్ అనే చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఎలక్షన్స్లో తీసుకున్న ముఖ్య నినాదం ఏంటంటే కనుక లిక్కర్ స్కామ్లో నేను అంటే లిక్కర్ స్కామ్కి నాకు సంబంధం లేదు అన్నట్టు చెప్పారు. నేను ఏ అవినీతికి ఏ స్కామ్కి పాల్పడలేదు, నేను ఏ అవినీతి చెయ్యలేదు అనుకుంటేనే నాకు ఓటెయ్యండి అని చెప్పారు. సో దీనిపైన ఆమ్ ఆద్మీ పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంది. అలాగే ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ భవితవ్యం ఆధారపడి ఉంది. తన నిజాయితీని ప్రజలే ప్రూవ్ చేసే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చారు కేజ్రీవాల్ ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే కనుక అవినీతి చేయలేదనుకుంటే ఓటేయండి అన్నారు. ఒకవేళ ఆయనకు ఓటేయకపోతే అవినీతి చేశారనా? మరి అది వేసి చూడాలి ఏం జరుగుతుందో. సో ఇది దిశ న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్స్ అండి. తర్వాత ఇంకొక తెలంగాణకు సంబంధించి ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాము. తెలంగాణకు సంబంధించి మరో న్యూస్ పేపర్ వెలుగులో ప్రధాన బ్యానర్ ఐటమ్స్గా ఏమొచ్చాయో ఒకసారి చూద్దాం. ప్రధాన బ్యానర్ ఐటమ్గా జాతీయ వార్త, నేవీలోకి ఒకేసారి 3 యుద్ధ నౌకలు. మనం ఇందాక దిశ న్యూస్ పేపర్లో డిస్కస్ చేసుకున్నామండి. దాన్నే ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు మొదటి పేజీలోనే. తర్వాత చూసుకుంటే కనుక మేం జోక్యం చేసుకోం, హైకోర్టు తీర్పుపై కేటీఆర్కు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. ఫార్ములా ఈ రేస్ కేసులో మరో షాక్, క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేసిన కేటీఆర్ ఈ స్టేజ్లో తాము కలగజేసుకోలేమన్న సుప్రీంకోర్టు. అవినీతి జరగలేదన్న వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం పిటిషన్ విత్డ్రా చేసుకునే స్వేచ్ఛ కూడా లేదంటూ సీరియస్. పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో విత్డ్రాకు ఛాన్స్ ఇస్తూనే డిస్మిస్ చేశారు. సో సుప్రీంకోర్టు అంత అంటే అవినీతి జరగలేదు అన్న వాదనని తోసిపుచ్చింది. డిస్మిస్ చేసుకుంటామని చెప్పేసి కేటీఆర్ తరఫున న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన అడిగినప్పటికీ కూడా ధర్మాసనం ఒప్పుకోలేదు. చాలాసార్లు విజ్ఞప్తి చేసిన తర్వాతనే ఎట్టకేలకు ఒప్పుకొని కేసు డిస్మిస్ ఏదైతే కనుక వీళ్ళు వేశారో కేసు దాన్ని విత్డ్రా చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. లేదంటే కనుక విత్డ్రా చేసుకోవడానికి కూడా ముందుగా అనుమతి ఇవ్వలేదు. చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాతనే విత్డ్రా చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ న్యూస్కి సంబంధించి కూడా మనం ఇందాక దిశ న్యూస్ పేపర్లో మనము చూసుకున్నామండి. ఇక మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక స్పోర్ట్స్కి సంబంధించి రికార్డుల మోత, వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన ఇండియా అమ్మాయిల జట్టు ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన స్మృతి మందాన 304 రన్స్ తేడాతో ఐర్లాండ్పై భారీ విజయం. ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది. ఐర్లాండ్తో బుధవారం జరిగిన చివరి 3వ వన్డేలో పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఇండియా మెన్స్ క్రికెట్ టీంకు కూడా సాధ్యం కాని రీతిలో 50 ఓవర్లలో 435/5 స్కోర్ చేసి ఈ ఫార్మాట్లో తమ అత్యధిక స్కోర్తో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంటే 5 వికెట్లకి 435 రన్లు చేశారండి. కెప్టెన్ స్మృతి మందాన 135 రన్లు చేశారు 70 బంతుల్లో. ఇండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించింది ఎవరు అంటే కనుక కెప్టెన్ స్మృతి మందాన అని చెప్పొచ్చు. యువ ఓపెనర్ ప్రతీకా రావల్ 154 రన్లతో మెరిసింది. తర్వాత ఐర్లాండ్ను 131 స్కోర్కే ఆల్అవుట్ చేసిన ఇండియా 304 పరుగుల తేడాతో గెలిచింది. 3 వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇది భారతదేశానికి చాలా గర్వకారణము. ముఖ్యంగా క్రికెట్లో మహిళల క్రికెట్లో ఇది మహిళలొక్కటే కాదండి, మొత్తం యావత్ భారతదేశం సంతోషించదగ్గ విషయం. మహిళల క్రికెట్లో 3 రోజుల వన్డే సిరీస్లో 3 వన్డే మ్యాచ్లను మహిళల జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఆడి కైవసం చేసుకుంది. అంటే విజయం సాధించింది, క్లీన్ స్వీప్ చేసేసింది అనమాట 3-0తో. సో దీంట్లో ఏంటంటే కనుక మనం ఇంతకుముందు కూడా 3 రోజుల క్రితం చూసుకున్నాం. ఐరా అనే అమ్మాయి కూడా ముంబైకి అండర్-19 మలేషియాకి సంబంధించి దాంట్లో కూడా ఆ క్రికెట్లో కూడా 346 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచింది. మొత్తానికి వన్డేలో అత్యధిక స్కోర్ చేసిన ఇండియా అమ్మాయిల జట్టు ఇది అసలు చరిత్రలో నిలిచిపోతుంది. అమ్మాయిల జట్టు ముఖ్యంగా క్లీన్ స్వీప్ చేయడం మెన్స్కి కూడా సాధ్యం కాని విధంగా అమ్మాయిల బ్యాటింగ్ ప్రదర్శన జరిగింది. అలాగే బౌలింగ్ ప్రదర్శన కూడా ఆ విధంగానే జరిగింది. సో ఇది భారతదేశంలో నిలిచిపోయే వార్త. ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక ఏఐసిసికి కొత్త ఆఫీస్ ప్రారంభించిన సోనియా గాంధీ, ఖర్గే.
ఇందిరా భవన్గా నామకరణం, లైబ్రరీకి మన్మోహన్ పేరు. 6 అంతస్తులతో అధునాతన భవనం, ప్రతి ఫ్లోర్లోనూ గోడలపై కాంగ్రెస్ 139 ఏండ్ల చరిత్రను తెలిపేలా ఫోటోలు. నెహ్రూ మొదలుకొని ఖర్గే దాకా పార్టీ ప్రెసిడెంట్లు, పీఎంల చిత్రాలు, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్, పివి మన్మోహన్ ఫోటోలు, గాంధీ, అంబేద్కర్ చిత్రాలు కూడా ఏర్పాటు. ప్రారంభోత్సవానికి రాహుల్, కేసీ వేణుగోపాల్, ప్రియాంక, సీఎం రేవంత్, పిసిసి చీఫ్లు హాజరు. మనము ఇందాక దిశ న్యూస్ పేపర్లో చూసినప్పుడు మామూలు హెడ్లైన్స్ మాత్రమే చూసుకున్నాము. అంటే 140 ఏండ్ల చరిత్రలో ఫస్ట్ టైం ఏఐసిసి కొత్త కార్యాలయాన్ని భవనాన్ని నిర్మించింది అని చెప్పేసి, సో దానికి సంబంధించిన డీటెయిల్డ్గా ఇక్కడ న్యూస్ ఇచ్చారు. ఆ ఏఐసిసి భవనానికి ఇందిరా భవన్గా నామకరణం చేశారు. అలాగే లైబ్రరీకి మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టారు. భారత గొప్ప ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టడం అభినందనీయం. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఇలాగా ఉంది, మనం ఈరోజు ఇలాగా ఉండి మాట్లాడుకుంటున్నాము అంటే కనుక ఆనాడు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు వేసిన బాటలే భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి కారణం. ఇక ప్రతి ఫ్లోర్లోనూ గోడల పైన కూడా 139 ఏళ్ల కాంగ్రెస్ సాధించిన విజయాలు కావచ్చు, అలాగే ఆ చరిత్రను తెలిపేలా ఫోటోలు ఇచ్చారని చెప్పేసి ఇచ్చారండి. చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి ఇది. మన వాటా దక్కాల్సిందే, కృష్ణా ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించండి. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. గోదావరి, బనకచెర్లపై అభ్యంతరాలతో జలశక్తి మంత్రి ఏపీ సీఎంకు లేఖలు రాయాలని ఆదేశం. పోలవరం ముంపుపై ఐఐటీతో త్వరగా అధ్యయనం చేయించాలని సూచన. కృష్ణా జిల్లాలో మన వాటా మనకు దక్కాల్సిందేనని, ఇందుకోసం ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు జరిపేలా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 ఎదుట వాదించాలని సూచించారు. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాలని ఉందన్నారు. సో అది ఏదైతే ఉందో సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలని ఉందో దాని గురించి అంటే గట్టిగా వాదించాలి అని చెప్పి తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఏదైతే ఉందో మన వాటా మనకు దక్కాల్సిందే అని చెప్పేసి కృష్ణా ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించండి అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించిన న్యూస్ చూసుకున్నామండి. మరో న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి మరో న్యూస్ పేపర్ నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో ప్రధాన బ్యానర్ ఐటంగా మరో పోతిరెడ్డిపాడు, బనకచెర్ల. మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువపై ఏర్పాటు చేసిన తాడిపొడి లిఫ్ట్ ప్రధాన కాలువ ద్వారా జలాలను 175 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం బరాజ్కు తరలిస్తారు. సో అంటే ఇక్కడ సాగునీటికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించిన న్యూస్ ఐటమ్ని ప్రధాన బ్యానర్ ఐటంగా ఇచ్చారు. ఇక్కడ పోలవరం ఫోటో కూడా ఇచ్చారండి. దీనిపైన చాలా అంటే ఫ్రంట్ పేజీలో మ్యాక్సిమం న్యూస్ అంతా కూడా దీని గురించే ఇచ్చారు. అంటే సాగునీటి గురించి, అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి, బనకచెర్ల ఏదైతే మరో పోతిరెడ్డిపాడు బనకచెర్ల అవుతుంది అన్నట్టు మరో పోతిరెడ్డిపాడు బనకచెర్ల అని ఇచ్చారు. అంటే మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువపై ఏర్పాటు చేసిన లిఫ్ట్ ప్రధాన కాలువ ద్వారా జలాలను 175 కిలోమీటర్ల దూరంలోకి ప్రకాశం బ్యారేజ్కి తరలిస్తారని ఇచ్చారు కదా. సో దానికి సంబంధించి అంటే ఇక్కడ ప్రధానంగా 3 పాయింట్లు అయితే వీళ్ళు చెప్పారు. రెండో దశలో అక్కడి నుంచి జలాలను 6 దశల్లో లిఫ్ట్ చేస్తారు. 84 కిలోమీటర్ల వద్ద 150 టీఎంసీల సామర్థ్యంలో బొల్లపల్లి రిజర్వాయర్ను నిర్మించి గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తారు. మూడో దశలో బొల్లపల్లి నుంచి 110 కిలోమీటర్ల కాలువ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దిగువన ఉన్న బనకచెర్ల రెగ్యులేటర్ గోదావరి జలాలను తరలిస్తారు. ఇది ఇచ్చారండి. దీనికి సంబంధించి ప్రధాన వార్త ఇచ్చారు. వరద మాటిన గారడి, ఏపీ జల దోపిడీ, నీటి కుట్రలు మళ్ళీ మొదలు. మనం ఇందాక న్యూస్ పేపర్లో చూసుకున్నాము. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్రిబ్యునల్ ముందర గట్టిగా వాదించి మనకు దక్కాల్సిన వాటా, తెలంగాణకి దక్కాల్సిన వాటాని దక్కించుకుందామని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులకు
దిశానిర్దేశం చేశారు. సిమిలర్గా దానికి సంబంధించిన న్యూస్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు నమస్తే తెలంగాణలో. అంటే ఏపీ జలదోపిడీ చేస్తోంది, వరద మాటన గారడి చేస్తోంది, నీటి కుట్రలు మళ్ళీ మొదలయ్యాయని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చింది. ప్రస్తుతం బజావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విభిన్నంగా ఏపీ ప్రభుత్వం జీబీ లింక్ను ప్రతిపాదించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేంటంటే ప్రతి సంవత్సరం సగటున దాదాపు 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తున్నదని, ఈ ఏడాది కూడా 4000 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలోకి వదలారని ఏపీ అంటోంది. అందులో కేవలం 200 టీఎంసీలని తాము మళ్లించుకుంటున్నామని చెప్తున్నది. వరద జలాల ఊసేలేనప్పుడు గంపగుత్తగా నీళ్లు ఎలా తరలిస్తారని నీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సో మనకి ఆల్మోస్ట్ హాఫ్ పేజ్ మొత్తం ఇదే ఉందండి. తర్వాత ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక రేషన్కు పరేషాన్, పూర్తి కాని కులగణనతో కొత్త కార్డుకు లింకు, ప్రభుత్వ ప్రకటనపై విమర్శల వెల్లువ. పూర్తయిన సర్వే 70-80% మాత్రమే. సర్వే డాటా నేటికి వెల్లడించని సర్కార్, దానితో లింకు పెట్టడం అంటే కోతలకేనా? అయితే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అలాగే కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. దానికి విరుద్ధమైన న్యూస్ మనం దీంట్లో చూస్తున్నాం నమస్తే తెలంగాణలో. అంటే కులగణన సర్వే పూర్తయింటే కనుక పూర్తి అవ్వలేదు అని చెప్తున్నారు వీళ్ళు. పూర్తి అవ్వలేదు, 70-80% మాత్రమే పూర్తయింది. ఇప్పటికీ కూడా ఆ డేటాను సర్కార్ బయటకు పెట్టలేదు. అంటే ఇప్పుడు కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు ఇస్తామంటే కనుక కోతలు ఉంటాయి అని వీళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే 70-80% మాత్రమే కులగణన సర్వే పూర్తయింది. ఆ డేటా కూడా ఇంకా ఇవ్వలేదు. దాంతో లింకు పెట్టి రేషన్ కార్డులు ఇవ్వడం ఏంటి? అలా ఇస్తున్నారు అంటే కోతలు పెట్టడానికైనా ఇది అన్నది వీళ్ళ ఉద్దేశం. సో దాన్ని ప్రధాన బ్యానర్ ఐటంగా ఇచ్చారు. తర్వాత ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సంబంధించిన చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఆ న్యూస్ ఒకసారి చూద్దాం. రేవంత్ పైనే పీడీ యాక్ట్ పెట్టాలి, పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టమన్న సీఎం, అడుగడుగునా నిలదీయాలని ఆయన చెప్పిండు. అందుకే పార్టీ మారిన సంజయ్ను ప్రశ్నించా, దాడులు చేసేది మీరు, నిందలు మాపైన, మా నుంచి ప్రతిదాడులు తప్పవు, జాగ్రత్త. క్రిమినల్ కేసుల్లో నెంబర్ 1 సీఎం రేవంత్. కేసీఆర్ పేరు చెప్పుకునే సంజయ్ గెలిచాడు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం. కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. తర్వాత బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు. ఇక్కడ చిత్రంలో చూస్తే కనుక తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే సంజయ్, బీఆర్ఎస్ నేతలు లలితారెడ్డి, కళ్యాణ్ రావు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని చెప్పేసి సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని చెప్పేసి కౌశిక్ రెడ్డి అంటున్నారు. బట్ కౌశిక్ రెడ్డి మీరు ప్రజాప్రతినిధిగా మీరు చెప్పారని అంటున్నారు. దాంట్లో ఎంత మాత్రం నిజం ఉందో ఎవరికీ తెలియదు. మరి మీరు చేసిన పని ఏంటండి? ఇప్పుడు అధికారులు అవ్వచ్చు, మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఎంతో హుందాగా నడుచుకోవాల్సిన మీరు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాలర్ పట్టుకొని లాగడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సరే, ఇప్పుడు అధికార పార్టీని కాసేపు పక్కన పెట్టి మీరు చేసిన పనుల గురించి చెప్పండి. అంటే ఒకవేళ సీఎం అంటే పార్టీ మారిన వాళ్ళని ప్రశ్నించాలని మీరే అన్నారు కదా అంటున్నారు. ప్రశ్నించండి, ప్రశ్నించే విధానం వేరుంటుంది. కానీ మీరు చేసిన విధానం, మీరు చేసింది మ్యాన్ హ్యాండ్లింగ్. దాంతోపాటు చాలా పరుష పదజాలము, బూతులు మాట్లాడారు. అది పబ్లిక్గా అందరికీ తెలుసు. ఎందుకంటే మీడియాలో ఇంత చిన్న విషయం జరిగినా కూడా మనకి వెంటనే న్యూస్ వచ్చేస్తుంది. మీడియాలో చూసాము, మీరు మాట్లాడిన మాటలు అవ్వచ్చు. ఇంకా తర్వాత కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సత్తుమల్లేశం, ఆయన పట్టుకొని కూడా మీరు లాగారు. ఆయన కూడా కంప్లైంట్ చేశారు. మీ మీద చాలా కంప్లైంట్స్ వెళ్ళిన తర్వాత ఎవరైతే ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారో ఆయన కూడా అసెంబ్లీ స్పీకర్కి లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చిన తర్వాత మీ పైన కేసు నమోదైంది. అంటే మీరు మీరు మాట్లాడిన భాష కానీ, ఆ గలీజ్ భాష, ప్రజాప్రతినిధిగా ఉండి ఒక హుందాతనంతో వ్యవహరిస్తూ సరైన భాష మాట్లాడాల్సిన మీరు మాట్లాడిన గలీజ్ మాటలు ఏవైతే ఉన్నాయో, అసభ్యకరమైన పదజాలంతో దూషించారో మిగతా ప్రజాప్రతినిధులను లేదా అధికారులనే కానీ, అదొకటి. ప్లస్ మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. అది ప్రజాస్వామ్యంలో ఖండించదగ్గ విషయం. మనది ప్రజాస్వామ్య దేశం. బహుశా మీరు మర్చిపోయారేమో. సో మీ మీద ఒకరు కాదండి కేసు పెట్టింది, కంప్లైంట్ ఇచ్చింది.
నలుగురేమో ఇచ్చారనుకుంటా మీ మీద కంప్లైంట్. సో అది కాక ఇవన్నీ కూడా పబ్లిక్గా జనాలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఆ కంప్లైంట్స్ ఆధారంగాను కేసులు పెట్టారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు. దాంట్లో తప్పుందని మీరు అనుకుంటే ఎట్లండి? ఒకసారి ఆహ్, ఆత్మవిమర్శ చేసుకోవాలి గదా! నేనేం చేశాను? నేనేం చేయడం వల్ల నన్ను అరెస్ట్ చేశారు అని. అంతేకాని మాటలకి మాటలు, ఎదురుదాడులు ఇవి కాదు. మాటకి మాట ఎప్పుడు మాట్లాడాలి? మీరు కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని అనాలి. మీరే తప్పున్నప్పుడు ఎదుటి వాళ్ళని ఎలా తప్పుపడతారు? ఫస్ట్ మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకొకరిని అనండి. ఇక్కడ చూసుకుంటే గనక కౌశిక్ రెడ్డికి మరోసారి నోటీసులు, నేడు విచారణకు రావాలన్న పోలీసులు. సరే కౌశిక్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా మీ ప్రవర్తన తీరు మార్చుకోకపోతే కనుక మీకు భవిష్యత్ ఎలా ఉంటుందో అన్నది మీరే ఆలోచించుకోవాలి. చాలా అగమ్య గోచర స్థితిలో పడే ప్రమాదం ఉంది. ఇవాళ మీకు అంటే విచారణకు రమ్మని చెప్పి పోలీసులు చెప్పారు. నోటీసులు కూడా వచ్చాయి. మీరు ఎవరో మెప్పు పొందడం కోసం మీ విలువలకి తిలోదకాలు ఇవ్వకుండా మీరు ఒక ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు ఏం చేయాలి అన్నది ఆలోచించి ప్రజల మన్ననలను పొందడానికి ఒక మంచి ఎమ్మెల్యేగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. ఇప్పటికైనా చేసిన తప్పుని రియలైజ్ అయ్యి మీరు మంచి దారిలో వెళ్ళాలని కోరుకుంటున్నామండి. ఇక నమస్తే తెలంగాణలో అందరూ వెయిట్ చేస్తున్న న్యూస్ ఇచ్చారా లేదా అని చూస్తున్న న్యూస్ ఏంటంటే కనుక నిన్న కేటీఆర్ కేసు సుప్రీంకోర్టు కొట్టేసింది కదండి. కేటీఆర్ తరఫు న్యాయవాది ఎవరున్నారో ఆయన విత్డ్రా కూడా చేసుకున్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఇందాక మనం చూసుకున్న పేపర్స్లో ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు ఫస్ట్ పేజ్లో. బట్ నమస్తే తెలంగాణలో సెకండ్ పేజ్లో ఇచ్చున్నారు. వాళ్ళకు ఇది ఇంపార్టెంట్ కాకపోవచ్చేమో. నమస్తే తెలంగాణ పేపరు కేటీఆర్ నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ న్యూస్ పేపర్ అని అందరికీ తెలుసు. సెకండ్ పేజ్లో ఇచ్చారు. బహుశా ఓకే, వాళ్ళకు ఇది ప్రయారిటీ కేసు కాకపోయి ఉండొచ్చు, ప్రధాన న్యూస్ కాకపోయి ఉండొచ్చు. కానీ ఎట్టకేలకు సెకండ్ పేజ్లో ఇచ్చారు. చూద్దాం. పాలకులు మారగానే కేసా? ₹1 చెల్లించినప్పుడు పీడీ యాక్ట్ 13(1)(a) ఎలా పెడతారు? అభియోగాలన్నీ నిజమేనా? ఆ సెక్షన్ వర్తించదు. డబ్బులు చెల్లించిన వారిపై, తీసుకున్న వారిపై కేసే లేదు. విధాన చట్టపర లోపాలుంటే ప్రభుత్వం సరిచేసుకోవాలి. ఇదొక రాజకీయ కుట్ర. కేటీఆర్పై ఏసీబీ కేసు చెల్లదు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది సుందరం వాదన. కేసు ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి. ఇక్కడ చూసారండి ఎంత మనం ఇందాక చూసుకున్న 2 న్యూస్ పేపర్స్కి దీనికి ఎంత తేడా ఉందో. నిన్న న్యూస్ ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం కేసుని కొట్టేసిందో వీళ్ళు విత్డ్రా చేసుకున్నారో కేసు, దాని తర్వాత ఈ న్యూస్ గురించి అందరికీ తెలుసు ఏం జరిగింది, కోర్టు ఏమి చెప్పింది అన్నది కూడా. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇచ్చినది ఏంటి, కేసు ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది అన్నారు. ఇక్కడ సుందరం ఎవరైతే ఉన్నారో సీనియర్ న్యాయవాది, కేటీఆర్ తరఫు న్యాయవాది, ఆయన వాదించిన వాదనలు ఏంటో మనం ఇందాక మాట్లాడుకున్నాం పాయింట్స్ వైజ్. కానీ ఆయన ఒకటి ప్రస్తావించలేదు ఈ పాయింట్స్లో. సీనియర్ న్యాయవాది సుందరం గారు ఎవరైతే వాదించారో ఆయన వాదించిన దాంట్లో ముఖ్యంగా చెప్పింది కూడా ఏంటి, కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన పైన రాజకీయ కక్ష సాధిస్తున్నారు, అందుకే ఈ కేసు అని చెప్పారు. మరి ఆ పాయింట్ ఏదండి ఇక్కడ? ఆ పాయింట్ లేదు. సో న్యూస్ పేపర్స్ మనం రోజు చెప్పుకుంటున్నాము పారదర్శకంగా వ్యవహరించాలి అని చెప్పేసి, కానీ అదేం కనిపించట్లేదు. అది అవుతుందా లేదా అన్నది కూడా తెలియదు. ఆ ముఖ్యమైన పాయింట్ని ఇవ్వాలి, అది ఇవ్వలేదు. అప్పుడు ధర్మాసనం కూడా అన్నది ప్రతిపక్ష నేత అయితే కనుక ఎదుర్కోవాలి కదా కేసుని అని, అది కూడా ఇవ్వలేదు ఇక్కడ. ఈ అంటే ముఖ్యమైన పాయింట్స్లో చూసుకుంటే కనుక ఇంకొకటి ఏంటంటే కనుక హైకోర్టు తీర్పులో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి స్పష్టం చేసింది. స్పష్టం చేసిన తర్వాతనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పుడు ఏం చెప్పారో ఈ సుందరం న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆ సుందరం గారు ఏమడిగారు, సరే మేము మళ్ళీ హైకోర్టులో కేసు వేసుకోవడానికి, అలాగే ఈ కేసు ఇక్కడ విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే కనుక మేము విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాము, మళ్ళీ మీరు హైకోర్టులో కేసు వేసుకునే స్వేచ్ఛ ఇవ్వలేమని చెప్పేసి ధర్మాసనం చెప్పింది. దాన్ని కూడా ఇక్కడ వీళ్ళు ప్రస్తావించలేదు ఈ మెయిన్ పాయింట్స్లో. జస్ట్ కేసు ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి అని మాత్రమే ఒకవైపు వాదనలు మాత్రమే హైలైట్స్గా ఇచ్చారు. కానీ ఎప్పుడైనా మనం చెప్పేటప్పుడు రెండు వైపులా చెప్పాలి కదండి, రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. ఒకవైపుది చెప్పి ఇంకొక వైపుది చెప్పకపోతే అది ఏమనుకోవాలి అంటే ప్రజలు మీరే ఊహించేసుకోండి ఏదైనా, అలా కాదు కదా. సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం. మనం
ప్రతి ఒక్కరూ చట్టాన్ని, పోలీస్ వ్యవస్థని అన్నిటిని గౌరవించాలి. అందులో ముఖ్యంగా చట్టానికి ప్రతి ఒక్కరూ సమానమే. చట్టాన్ని మనందరం గౌరవించాలి. అంతేగాని ఇలా ఒకవైపు వాదనల్ని మీకు అనుకూలంగా ఉన్న వాటిని హైలైట్ చేసుకుంటూ న్యూస్ ఇవ్వడం కూడా అంత కరెక్ట్ కాదు. ఒకసారి మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. ఎవరైతే కేటీఆర్ తరఫు అడ్వకేట్ ఉన్నారో సుందరం గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఎవరైనా సరే, కేసీఆర్ గారు మీరైనా మీ అబ్బాయికి మీరు ముందే చెప్పారు ఈడీ విచారణని ధైర్యంగా ఎదుర్కోమని. ఇవాళే ఈడీ విచారణ మరొక్కసారి మీ సుపుత్రుడికి హితబోధ చేసి అంటే మాటకి మాట పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోకుండా ఈడీ విచారణకు సహకరించమనేసి మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నామండి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాము, అన్నీ ఇలా ఒక్కసారిగా వచ్చేసరికి ఉక్కిరి బుక్కిరైపోయి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ లోపల ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నారన్నది బాగా తెలుస్తోంది. మానసిక వైద్యుల్ని కలవమంటే కలవట్లేదు, బహుశా కలిసినా కూడా బయటకు ఎక్కడికి రానివ్వట్లేదేమో. సో కేటీఆర్కి చాలా భవిష్యత్తు ఉంది. కేసీఆర్ గారు మీరు ఇందులో కల్పించుకొని మానసిక వైద్యుల దగ్గరికి మీరైనా సరే ఈరోజు ఈడీ విచారణ అయిన తర్వాత ఒకసారి తీసుకెళ్తే మంచిది. ఎందుకంటే చాలా యంగ్స్టర్, చాలా భవిష్యత్తు ఉంది. అందుకనే మీ మంచి కోసమే చెప్తున్నానండి. బలమైన వాదనలు వినిపించాలి. నదీ జలాల కేటాయింపులపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్ 3ని పరిగణలోకి తీసుకోవాలి. సో మనం ఇందాక న్యూస్ పేపర్స్ చూసుకున్నామండి. అంటే ట్రిబ్యునల్ ముందర తెలంగాణకు దక్కాల్సిన వాటా దక్కాలి కాబట్టి బలంగా వాదనలు వినిపించండి అని చెప్పేసి దిశానిర్దేశం చేసే సీఎం గారు ఇరిగేషన్ అధికారులకు. ఆ న్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇంకొకటి చూస్తే మోదీ ఆశీస్సులతోనే ఇందూరుకు పసుపు బోర్డు, బడ్జెట్లో నిధుల కేటాయింపు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభం. ప్రధాని మోదీ ఆశీస్సులతోనే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఓకే అండి, ఎప్పటి నుంచో నిజామాబాద్ రైతుల కళ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్నది ఎట్టకేలకు నిజామాబాద్ రైతుల కళ సాకారం అయింది. ఇంకొక ప్రధాన న్యూస్ ఐటమ్ చూసుకుంటే కనుక హైకోర్టుకి కొత్తగా 4 న్యాయమూర్తులు, జిల్లా జడ్జీల పేర్లను సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం. సో ఈ హైకోర్టుకి కొత్తగా 4 న్యాయమూర్తులు రాబోతున్నారండి. ఒకరు రేణుకా యారా గారు, ఇంకొకరు నందికొండ నరసింహరావు గారు, ఇంకొకరు ఈ తిరుమలాదేవి గారు, మరొకరు బిఆర్ మధుసూదన్ రావు గారు. సో కొత్తగా హైకోర్టుకి 4 న్యాయమూర్తులు రాబోతున్నారు. వాళ్ళ పేర్లు కూడా మనం చూసాము. ఇంకొకటి ఏంటంటే సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక మనము ఎఫ్ఐఆర్ ను కొట్టేయలేం, ఫార్ములా ఈ కేసులో విచారణ అవసరమన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ గా ప్రకటిస్తూ ఉత్తర్వు. మనం ఈ న్యూస్ గురించి కూడా దాకటి న్యూస్ పేపర్స్ లో డిస్కస్ చేసుకున్నామండి. దానికి సంబంధించి ప్రధాన బ్యానర్ ఐటమ్ ఈనాడులో కూడా ఇచ్చారు న్యూస్ ఐటమ్. ఇంకొక ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక సాగుకు యంత్రతంత్రమేది, దేశంలో 47% వినియోగం, అఖిల భారత వ్యవసాయ పరికరాలు యంత్రాల సమన్వయ పరిశోధన నివేదికలో వెల్లడి. సో భారతదేశం అంటేనే భారతదేశానికి రైతే రాజు, రైతే వెన్నెముక. ప్రధానంగా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, వ్యవసాయ ఆధారిత భూములు ఎక్కువ ఉన్నాయి, రైతులు ఎక్కువగా ఉన్న దేశం ఏంటి అంటే భారతదేశం. అటువంటి భారతదేశంలో ఉపయోగించే యంత్రాల వినియోగము కొన్ని ఇచ్చారండి. వాటికన్నా కూడా భారతదేశంలో యంత్రాలని వినియోగించి వ్యవసాయం చేస్తున్నది చాలా తక్కువ అని చెప్పేసి అఖిల భారత వ్యవసాయ పరికరాల యంత్రాల సమన్వయ పరిశోధన నివేదికలు వెల్లడైంది. 47% వినియోగిస్తున్నామని చెప్పేసి చెప్పారు. నిజంగా దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంది. ఎందుకంటే ఇది చూసేది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి. ఇక్కడ చూస్తే కనుక వ్యవసాయాన్ని నవీకరించడం, ఉత్పాదకతను, రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించే యాంత్రీకరణలో భారత్ వెనుకబాటులో ఉందని ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టు వెల్లడించింది. ప్రపంచ దేశాలు పురోగమిస్తుండగా అదే దారిలో భారత్ నడవాలని 2047 నాటికి 75% వ్యవసాయ యాంత్రీకరణ సాధించాలని సూచించింది. దేశంలో దీనిని పెంపొందించేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఏఐసిఆర్పిని ఏర్పాటు చేసింది. ఇది భోపాల్లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థతో కలిసి యాంత్రీకరణ స్థితిగతులపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించింది. జీడిపిలో వ్యవసాయం 19% వాటాను కలిగి ఉందని, వ్యవసాయం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఎద్దుల బండ్లు, చేతి నాగలి, చేతి కోత వంటి సాధనాలను ఇప్పటికీ వాడకంలో ఉన్నాయని పేర్కొంది. భూకమతాలు చిన్నాభిన్నం కావడం, ప్రాంతీయ అసమానతలు, విద్యుత్ సరఫరాలు, అస్థిర వాతావరణ పరిస్థితులు, యంత్రాల ధరలు ఎక్కువగా ఉండడం కూడా
ఇవన్నీ కూడా రీజన్స్ అని చెప్పినట్టు రీజన్స్ అని చెప్పారు. ఇక్కడ చూసుకుంటే కనుక దేశంలో పంటల వారీగా యంత్ర వినియోగం ఎలా ఉందో అన్నది కూడా నివేదికలో ఇచ్చారు. గోధుమ పంటకు ఉపయోగించే యంత్రాలు ఏవైతే ఉంటాయో, అంటే చేత్తో గోధుమ గడ్డిని కొయ్యడం కానీ, కొడవలతో కొయ్యడం కానీ ఇలా కాకుండా యంత్రాలను ఉపయోగించి చేస్తున్న వ్యవసాయం ఏదైతే ఉందో దాంట్లో యంత్రాల వాడకం ఏ విధంగా ఉందో, ఏ పంటకు ఎంత ఉంది అన్నది డీటెయిల్డ్గా ఇచ్చారో ఒకసారి చూద్దాం. గోధుమ పంటకి 69% మాత్రమే యంత్రాన్ని ఉపయోగించి చేస్తున్నారు. అలాగే చిరుధాన్యాలు, కూరగాయలకైతే కనుక 57%, వరికి 53%, జొన్న 46%, పప్పు దినుసులు 41%, నూనె గింజలు 39%, పత్తి 36%, చెరకు 35%. వ్యవసాయ యాంత్రీకరణ అమెరికాలో 70%, ఇజ్రాయెల్లో 78%, బ్రెజిల్లో 75%, చైనాలో 73.2%, జపాన్లో 67% కాగా భారత్లో ఇది 47%. నిజంగా ఇది చాలా అంటే ఆలోచించాల్సిన విషయము. అంటే వ్యవసాయ దేశం ఏంటి అంటే చాలా అంటే ప్రపంచ దేశాల్లో చాలామంది చెప్పేది భారత్. మన భారతదేశంలో మనం అనుకున్నట్టు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, రైతులు ఎక్కువ సంఖ్యలో, అధిక సంఖ్యలో రైతులు ఉన్నారు. అలాంటిది వ్యవసాయ వినియోగంలో వాడే యంత్రాలని మనం ఎక్కువగా వాడటం లేదు. ఇప్పటికీ కూడా పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అంటే చేతి నాగలి లేదా ఎద్దుల బండి ఉపయోగించడము, నాగలితో దున్నడము పొలాన్ని, లేదా కొడవళ్ళతో వరి కోయడము, ఇవన్నీ పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువగా ఇంకా అమల్లో ఉన్నాయి. యంత్రాల వినియోగం తక్కువగా ఉందని చెప్పేసి నివేదిక వెల్లడించింది. సో ప్రపంచ దేశాలన్నీ ముందుకు వెళ్తుంటే భారత్ మాత్రం అంటే వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగంలో మాత్రం భారతదేశం 47% మాత్రమే ఉంది. సో దీంట్లో మనం వెనుకబడి ఉన్నామని చెప్పేసి నివేదిక వెల్లడించింది. ఇది చాలా ముఖ్యమైన న్యూస్. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని సబ్సిడీలో కానీ, లేదంటే రైతులకు ప్రోత్సాహాలు అందించి యంత్రాల వినియోగాన్ని వినియోగించుకునే దిశగా రైతులకు ప్రోత్సాహాలు అందించాలనేసి కేంద్ర ప్రభుత్వం దీనిపైన చొరవ చూపాలనేసి కోరుతున్నామండి. ఇక వాట్సాప్ దీంట్లో కూడా ఉంది కదా అనేసి అలా ఓపెన్ చేశాను. ఇది ఇవాల్టి తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్ అనాలిసిస్. రేపటి న్యూస్ పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.